నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పటేల్ రమేష్ రెడ్డి గారు మాట్లాడదాం. దేశవ్యాప్తంగా ఓవైపు నీటిలో సంబంధించినటువంటి అవకతవకల మీద, అదేవిధంగా నెట్టుకు సంబంధించినటువంటి రద్దుకు సంబంధించినటువంటి అంశాల మీద ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇక విద్యార్థి లోకమంతా కూడా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. ఈ అంశంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ అంశాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రమేష్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు నీటిలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, నెట్ పేపర్కి సంబంధించినటువంటి అవకతవకల గురించి ఏం మాట్లాడతారు? అంటే ప్రస్తుతం చూసినట్టయితే దేశవ్యాప్తంగా కూడా నీట్కి సంబంధించిన ఎగ్జామ్ను గతంలో చాలా ప్రెస్టీజియస్గా, అంటే అన్ని మెడికల్కి సంబంధించి ఎంసెట్లను రద్దు చేసి ఒకటే విధానం పెట్టాలనే విధానంతో పెట్టిన ఈ విధానం ఈరోజు అబాస్పాల్ అయిపోయింది. ఎక్కడికక్కడ కూడా పేపర్ లీకేజ్ అయ్యి, నిన్న మనం ఈరోజు పేపర్లో కూడా చూస్తే బీహార్లో కూడా ఒకరోజు ముందు అక్కడ ఇక్కడ పేపర్ లీకేజ్ అయిపోయి ఈరోజు బీజేపీ వాళ్ళు ఎంత ఘనంగా అడ్మినిస్ట్రేషన్ బాగుందని చెప్పిండ్రో, ఈరోజు చదువుకున్న వాళ్ళకు సీట్లు రాకుండా, చదువు రాకుండా పేపర్లు కొనుక్కొని పేపర్లు లీకేజ్ చేసి ఈరోజు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా మేము దీన్ని రద్దు చేయాలని కోరుతున్నాము. ఏదైతే బాగా చదువుకున్న పిల్లలకు న్యాయం జరిగే విధంగా ఒక పద్ధతి ప్రకారం ఈ నీట్ పరీక్ష పెట్టాలని కోరుకుంటున్నాం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్, పోచారం కావచ్చు, ఇతర నాయకులు వరుసగా 12 మంది ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే పోచారం జాయిన్ అయినట్టు కన్ఫర్మ్ అవుతుంది. ఎట్లా చూస్తారు ఈ జాయినింగ్స్? అంటే గతంలో మీరు చూసినట్టయితే మేము ఎవరిని కూడా రమ్మనేది లేదు. వాళ్ళకు వాళ్ళు పార్టీ నచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమైందని చెప్పి నమ్మిన వాళ్ళను రమ్మంటున్నాం. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఆయన కనుక గేట్లు ఎత్తితే ఈరోజు బీఆర్ఎస్లో ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు. అయినా కూడా ఈరోజు బీఆర్ఎస్ మీద విశ్వాసం కోల్పోతున్నారు నాయకులు, ముఖ్యంగా కేసీఆర్ మీద కానీ, కేటీఆర్ మీద కానీ, హరీష్ రావు మీద. ఏదైతే నిన్న పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, ఈరోజు నాయకులలో విశ్వాసం కోల్పోయినరు, ప్రజలలో విశ్వాసం కోల్పోయినరు. ఎక్కడ కూడా వాళ్ళు బీజేపీకి బీ టీమ్గా మారిండు. ఎక్కడ కూడా గెలిచే ప్రయత్నం చేయలే, ఎక్కడ పోటీ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు నాయకులంతా కూడా తన భవిష్యత్తు కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా మంచి నాయకులు వస్తే మేము తప్పకుండా ఆహ్వానిస్తాం. మరోవైపు పోచారం లాంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్లో చేరడం పట్ల అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాలకృష్ణ కావచ్చు, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎట్లా జాయిన్ అవుతారు మీరు కాంగ్రెస్ పార్టీలో? సో మీరు ఎట్లా ఆహ్వానిస్తున్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ గతంలో విమర్శించింది అవినీతి పరులను, వీళ్ళను ఆహ్వానించమన్నది. కానీ ఇవాళ చాలామంది బీఆర్ఎస్ పార్టీలో గతంలో అవినీతి పరులటువంటి ముద్ర వేసుకున్న వాళ్ళు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉన్నారు. ఎట్లా స్వాగతిస్తున్నటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు ఎట్లున్నదంటే దొంగే ఇంకొని దొంగ అన్నట్టు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిండ్రు? అసలు ఒక వ్యభిచారం, రాజకీయాలలో వ్యభిచారానికి తెరలేపి గ్రామ సర్పంచ్ కాంచి, ఎమ్మెల్యే కాంచి, ఎంపీ కాంచి పశువుల్లాగా కొని అసలు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే లేకుండా చేయాలి, ఎంపీలు లేకుండా చేయాలని చెప్పి తెరదీసింది వాళ్ళు. ఈరోజు బీజేపీ వాళ్ళని కూడా చూడండి, ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో బయట ఉంటేనేమో కేసులు అవుతున్నాయి, బీజేపీలో చేరితేనేమో వాళ్ళు పునీతులు అవుతున్నారు. అలాంటి పరిస్థితులలో ఇలా బీఆర్ఎస్ కానీ, ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక సీనియర్ నాయకుడు, మాజీ మంత్రిగా, స్పీకర్గా ఆయనకు అపారమైన అనుభవం ఉన్న నాయకుడు. ఆయనను ఎవరు కూడా అవినీతి పరుడో ఇంకోడని విమర్శించిన దాఖలాలు లేవు. ఆయన ఒక సీనియర్గా రేపు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తానని ముందుకు వచ్చినప్పుడు దాంట్లో విమర్శించడం కూడా అర్ధరహితం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.